వన్స్ అపాన్ ఏ టైమ్ ఈజ్ ఏ థాట్ ప్రొవోకింగ్ పోయం. ఈ పోయం మనల్ని బాగా ఆలోచింపజేస్తుంది. దిస్ పోయం వాజ్ రిటన్ బై గాబ్రియల్ ఒకారా, ఏ నైజీరియన్ పోయెట్. మీ అందరికీ తెలుసు, బ్రిటిషర్స్ ప్రపంచంలో చాలా ప్రాంతాలని పరిపాలించారు. అందులో మన దేశం ఉంది, అలాగే ఆఫ్రికా కూడా ఉంది. ఈ బ్రిటిషర్స్ వస్తూ వాళ్ళ వెస్ట్రన్ కల్చర్ని కూడా తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే, వీళ్ళు ఏ ప్రాంతాలనైతే పరిపాలించారో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ కల్చర్ని మర్చిపోయి వెస్టర్న్ కల్చర్ని ఇమిటేట్ చేయడం ప్రారంభించారు. ఇది నిజంగా దురదృష్టం. సరే, ఇది మైండ్లో పెట్టుకోండి. దానికి ఈ పోయంకి కనెక్షన్ ఉంది. ఓకేనా? ఇప్పుడు నైజీరియా ఎక్కడుంది? ఆఫ్రికాలో ఉంది. గాబ్రియల్ ఒకారా ఒక నైజీరియన్ పోయెట్. ఆయన రాసిందే వన్స్ అపాన్ ఏ టైమ్. ఇప్పుడు మనము పోయంలోకి వెళ్దాం. ఓకేనా? రైట్, చూడండి మరి. వన్స్ అపాన్ ఏ టైమ్, ఒకానొక సమయంలో. అసలు ఒకానొక సమయంలో ఏం జరిగేది? మరి పోయెట్ మనకి ఏం చెప్తున్నారు చూద్దామా? ఇక్కడ ఈ పోయంలో పోయెట్ తన కొడుకుతో చెప్తున్నాడు అనమాట. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్, మై డియర్ సన్, ఒకానొక సమయంలో దే యూజ్ టు లవ్ విత్ దేర్ హార్ట్స్. ఈ జనాలంతా కూడా మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు, కానీ అండ్ లవ్ విత్ దేర్ ఐజ్, కానీ వాళ్ళ నవ్వు, ఆ స్వచ్ఛత కళల్లో కనపడేది. ఎందుకంటే ఆ నవ్వులో ఆనెస్టీ ఉండేది కదా. బట్ నౌ దే ఓన్లీ లవ్ విత్ దేర్ టీత్. కానీ ఇప్పుడు వాళ్ళు నవ్వుతున్నారు జనాలు, కేవలం వాళ్ళ పళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. అంటే వాళ్ళు కేవలం పళ్ళతో మాత్రమే నవ్వుతున్నారు. ఇప్పుడు కనపడితే బాగున్నావా ఇలా. వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐజ్ సర్చ్ బిహైండ్ మై షాడో. అంటే ఐస్ బ్లాక్ కోల్డ్ ఐజ్ అంటే ఆ కళ్ళలో జీవం లేదు. ఇప్పుడు జీవం లేని కళ్ళు ఉన్నాయి కదా. వీడు ఎప్పుడో వెళ్ళిపోతారు రా వీడు. కనపడితే ఒకప్పుడు మనుషులు చూసి మనస్ఫూర్తిగా పలకరించేవాళ్ళు, కానీ ఇప్పుడు కేవలం పళ్ళతోనే నవ్వుతున్నారు. ఒకప్పుడు మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు. ఆ కళల్లో కనిపించేది ఆ స్వచ్ఛత, ఆ స్వచ్ఛమైన నవ్వు. కానీ ఇప్పుడు ఆ కళలో జీవం లేదు. ఐస్ బ్లాక్ కోల్డ్ ఐజ్. అరే వీడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడా అని చూసేవాళ్ళు. ఇదే సచ్ బిహైండ్ మై షాడో. నెక్స్ట్, దెర్ వాజ్ ఎ టైమ్ ఇన్ డీడ్ మై సన్. ఇక్కడ పోయెట్ గాబ్రియల్ ఒకారా చెప్తున్నారు, ఒక సమయం ఉండేది మై డియర్ సన్. పోయెట్ తన కొడుకుతో చెప్తున్నాడు ఇక్కడ. దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. ఇంతకుముందు జనాలు షేక్ హ్యాండ్ ఇస్తే మనస్ఫూర్తిగా, ఎలా అంటే దే యూజ్ టు షేక్ హ్యాండ్స్ విత్ దేర్ హార్ట్స్. హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. సార్ బాగున్నారా, అన్న బాగున్నారా, ఇలా ఫర్మ్గా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడు, బట్ దట్స్ గాన్ సన్. కానీ అన్ఫార్చునేట్లీ ఆ మూమెంట్ వెళ్ళిపోయింది మై డియర్ సన్. అది ఇప్పుడు లేదు. నౌ దే షేక్ హ్యాండ్స్ వితౌట్ హార్ట్స్. ఇప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కానీ వితౌట్ హార్ట్స్. అంటే హృదయపూర్వకంగా కాదు. ఇప్పుడు ఎవరు కూడా ఇప్పుడు షేక్ హ్యాండ్ హృదయపూర్వకంగా ఇవ్వడం లేదు. నిజంగా ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. వైల్ దేర్ లెఫ్ట్ హ్యాండ్స్ సర్చ్ మై ఎంప్టీ పాకెట్స్. ఇప్పుడు రైట్ హ్యాండ్తో షేక్ హ్యాండ్ ఇస్తారు, కానీ లెఫ్ట్ హ్యాండ్తో జేబులు చూస్తారు. అంటే వీటి జేబులో ఏమైనా ఉందా మనకు ఉపయోగపడేది, లేకపోతే పట్టించుకోరు పెద్దగా. అంటే కుడి చేత ఏమో షేక్ హ్యాండ్ ఇస్తారు, ఎడమ చేత మాత్రం జేబులో చూస్తారు. అంటే ఏమీ లేదు, జేబులో ఏం లేదు, నథింగ్ అనుకో, వీటితో మనకి ఏముందిలే, ఇంకా సీన్ లేదు అనే ఫీలింగ్లో ఉంటారు. చూడు మరి కాలం ఎలా అయిపోయిందో. ఇదంతా కూడా వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత జరిగింది అన్ఫార్చునేట్గా. ఈ ఆఫ్రికన్స్ అంటే ఇక్కడ ఈ పోయం ఆఫ్రికాకి మాత్రమే లిమిటెడ్ కాదు. ఇది మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్,
ఇక్కడ జనాలందరూ కూడా, ఈ నేటివ్ ప్రజలందరూ కూడా ఒకప్పుడు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు, మనస్ఫూర్తిగా చూసి నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడంతా లేదు కదా. ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు కదా. ఫేక్ స్మైల్స్, ఫేక్ లాఫ్, ఫేక్ షేక్ హ్యాండ్స్. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. చూడు ఎంత బాగా చెప్పాడు పోయెట్. ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. ఇది చాలామందికి జరిగి ఉంటుంది, ఖచ్చితంగా చెప్తాను. దే సే, అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ అట్ హోమ్ వన్స్ ట్వైస్ దెర్ విల్ బి నో ట్వైస్, సారీ దెర్ విల్ బి నో థ్రైస్, ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. ఒకప్పుడు మనం బంధువుల ఇంటికి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరంటే అతిథుల వాళ్ళ ఇంటికి వెళితే, అంటే అతిథులు వచ్చినప్పుడు ఏమనేవాళ్ళు, ఫీల్ అట్ హోమ్, కమ్ అగైన్. ఇది మీ ఇల్లు అనుకో, బాగా ఫ్రీగా ఉండు. ఇంతకుముందు బంధువుల ఇంటికి వెళ్తే అలాగే కదా అనేవాళ్ళు. మీ ఇల్లు అనుకో, ఫ్రీగా ఉండు, ఎందుకంత రిజిడ్గా ఉంటావు, హ్యాపీగా ఉండు, ఫ్రీగా ఉండు అని చెప్పేవాళ్ళు. దే సే, అండ్ వెన్ ఐ కమ్ అగైన్ అండ్ ఫీల్ అట్ హోమ్. పోతే బండ్లే బాగా రిసీవ్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఇంకెప్పుడైనా ఒకసారి అట్లా విజిట్ చేస్తే కూడా అప్పుడు కూడా బాగా పలకరించేవాళ్ళు, ఫీల్ అట్ హోమ్ అనేవాళ్ళు. ఇది మీ ఇల్లు అనుకో, హ్యాపీగా ఉండు అనేవాళ్ళు. వన్స్ ఒకసారి జరుగుతుంది ఇలాగే, ట్వైస్ రెండోసారి కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారు, పర్వాలేదు ఒక రకంగా ఓకే. దెర్ విల్ బి నో థ్రైస్, కానీ మూడోసారి ఖచ్చితంగా ఉండదు అది. ఎందుకంటే ఫర్ దెన్ ఐ ఫైండ్ డోర్ షట్ ఆన్ మీ. కానీ నేను మూడోసారి ఎప్పుడన్నా అలా ఒకసారి విజిట్ చేద్దాము అని అలా వెళ్తే, నేను వచ్చే చూసి అలా నా ముందరే డోర్ క్లోజ్ చేసుకునేస్తారు. ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చాడు, ఇక్కడికేం పని లేదా అని. అంటే మార్పు వచ్చేసింది పూర్తిగా. ఏం చేద్దాం? ఇట్స్ బికాజ్ ఆఫ్ వెస్ట్రన్ కల్చర్. అంటే మన నేటివ్ కల్చర్ని పూర్తిగా మర్చిపోవడం, దానివల్ల ఇలాగ జరుగుతుంది. సరే, ఓకే. సో ఐ హ్యావ్ లర్న్డ్ మెనీ థింగ్స్ సన్. అందుకే సన్, ఇదంతా చూసిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నాను మై డియర్ సన్. ఐ హ్యావ్ లర్న్ టు వేర్ మెనీ ఫేసెస్. నేను దుస్తుల్ని ఏ విధంగా అయితే ప్రతిరోజు మనం మార్చుకుంటూ ఉంటాం కదా, వేసుకుంటూ ఉన్నాం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్, అలాగే ఐ హ్యావ్ లర్న్ టు వేర్ మెనీ ఫేసెస్. నేను కూడా చాలా ఫేసెస్ని ధరించడం నేర్చుకున్నాను. లైక్ డ్రెస్సెస్ లాగా. హోమ్ ఫేస్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉండేది. ఏనన్నా ఈరోజు హోంవర్క్ రాసావా, స్కూల్లో ఏం జరిగింది, ఇలా 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 అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈ విధంగా పెట్టడం ఇంట్లో. హోమ్ ఫేస్. ఆఫీస్ ఫేస్, ఆఫీస్లో ఒక విధంగా ఫేస్ పెట్టడం, కలీగ్స్తో కానీ, తోటి ఎంప్లాయీస్తో కానీ, మేనేజర్తో కానీ వెళ్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే, గుడ్ మార్నింగ్, హౌ యూ, ఓకే సిట్, ఓకే గెట్ మీ ద ఫైల్, వాట్ ఆర్ యూ డూయింగ్ దేర్, ఇలా. స్ట్రీట్ ఫేస్, అలా వీధిలో అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా కనపడితే హలో గుడ్ మార్నింగ్ అంట, గుడ్ మార్నింగ్, ఇలా స్ట్రీట్ ఫేస్. నెక్స్ట్ హోస్ట్ ఫేస్, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళ దగ్గర ఇంకెప్పుడు పోతారు మీరు ఇంకా అన్నట్లు ఫేస్ పెట్టడం అనమాట. అది నేర్చుకున్నాను నేను. కాక్టైల్ ఫేస్ అంటే జిన్ను రమ్ము అనే రెండు ఆల్కహాల్ ఉంటాయి కదా, రెండు కలిపితే ఇంకొక డిఫరెంట్ ఆల్కహాల్ తయారవుతుంది. అది తాగితే ఫేస్ ఒక విధంగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం సినిమాలో చూస్తుంటాం బ్రహ్మానందం ఫేస్ ఇలా ఇలా అయిపోతుంటుంది అనమాట. అలా ఆ ఫేస్ని అలా పెట్టడం కూడా నేను నేర్చుకున్నాను ఇప్పుడు. కాక్టైల్ ఫేస్ విత్ ఆల్ దేర్ కన్ఫర్మింగ్ స్మైల్స్ లైక్ ఏ ఫిక్స్డ్ పోర్ట్రేట్ స్మైల్. ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే కన్ఫర్మింగ్ స్మైల్స్. ఇప్పుడు మనం ఫోటో తీసుకోవడానికి వెళ్తాం కదా, ఆ స్మైల్ ప్లీజ్ అంటాడు అతను. అంటే ఫోటో కోసం నవ్వుతాం కదా, ఆ నవ్వును నేను నేర్చుకున్నాను నేను. ఇలా అంటే పూర్తిగా సహజసిద్ధంగా వచ్చిన న్యాచురల్ లాఫ్ని, ఆ లాటర్ అనేది లేదు ఇప్పుడు, ఆ స్మైలింగ్ ఫేస్ లేదు. ఏం చేద్దాం? అండ్ ఐ హ్యావ్ లర్న్ టు, నేను ఇంకా ఏం నేర్చుకున్నానంటే మై డియర్ సన్, ఇది కూడా నేర్చుకున్నాను, టు లాఫ్ విత్ ఓన్లీ మై టీత్. అందరిలాగే నేను కూడా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కేవలం ఆ పళ్ళతో మాత్రమే నవ్వడం నేను నేర్చుకున్నాను. అలా
అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్. నేను కూడా నేర్చుకున్నాను హ్యాండ్ షేక్ ఇచ్చేది, అంటే హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా నేను నేర్చుకున్నాను. అంటే హృదయపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు కదా, అంటే షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏమాత్రం హార్ట్ఫుల్గా ఇవ్వకుండా కూడా నేను నేర్చుకున్నాను. అండ్ షేక్ హ్యాండ్స్ వితౌట్ మై హార్ట్. ఐ హ్యావ్ ఆల్సో లర్న్ టు సే గుడ్ బై. నేను గుడ్ బై చెప్పడం నేర్చుకున్నాను. ఎలాగో తెలుసా? వెన్ ఐ మీన్ గుడ్ రిడాన్స్. గుడ్ బై అంటే పూర్తిగా గుడ్గా అంటే మంచిగా వదిలించుకోవడం అనమాట. అంటే ఒకప్పుడు గుడ్ బై చెప్తే ఓకే సీ యూ అగైన్ ఇలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గుడ్ బై అంటే ఏంటి తెలుసా? పోయి దరిద్రం పోయింది, వీడి పీడ విడైపోయింది, ఇంకా వద్దు వీళ్ళతో అవసరం లేదు అన్నట్లు. అంటే మంచిగా వదిలించుకోవడం అనమాట గుడ్ బై అంటే. అది కూడా నేను నేర్చుకున్నాను. టు సే గ్లాడ్ టు మీట్ యూ. ఇంకా నేను ఏం నేర్చుకున్నానంటే గ్లాడ్ టు మీట్ యూ చెప్పడం కూడా నేర్చుకున్నాను. కానీ దాని అర్థం ఏంటో తెలుసా? గ్లాడ్ టు మీట్ యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో, ప్రజెంట్ జనరేషన్లో. వితౌట్ బీయింగ్ గ్లాడ్ అంటే ఒకప్పుడు గ్లాడ్ టు మీట్ యూ అంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉండేది, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అని. కానీ ఇప్పుడు వితౌట్ బీయింగ్ గ్లాడ్, కానీ అందులో సంతోషం లేదు. ఇప్పుడు ఎవరైనా కలిస్తే అందులో సంతోషం లేదు. చెప్తాం గ్లాడ్ టు మీట్ యూ అని, బట్ దెర్ ఇస్ నో గ్లాడ్. చూడు ఎంత గొప్పగా చెప్పాడు పోయేట్ ఇక్కడ. రియాలిటీ కదా ఇది. అండ్ టు సే ఇట్స్ బీన్ నైస్ టాకింగ్ టు యూ ఆఫ్టర్ బీయింగ్ బోర్డ్. చెప్తాం ఒకప్పుడు నైస్ టాకింగ్ టు యూ అంటే నిజంగానే మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు నైస్ టాకింగ్ టు యూ అంటే బాగా బోర్ కొట్టిన తర్వాత ఏదో ఇష్టం ఉండి లేకపోయి చెప్పడం నైస్ టాకింగ్ టు యూ. బోర్ కొట్టేది రబ్బా నీతో పెద్ద మాట్లాడమే వేస్ట్. ఎలా ఇప్పుడు ట్విస్ట్ చూడాలి మీరు ఇంకా. బట్ బిలీవ్ మీ సన్, కానీ మై డియర్ సన్ నేను చెప్పేది నమ్ము ప్లీజ్. బట్ బిలీవ్ మీ సన్, ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ. కానీ నేను చెప్పాను కదా, నేను కూడా నేర్చుకున్నాను ఇలాగ అందరిలాగా ఫేక్ స్మైల్ ఇచ్చేది, ఫేక్ షేక్ హ్యాండ్ ఇచ్చేది, ఇవన్నీ నేను నేర్చుకున్నాను కదా. గుడ్ బై అంటే గుడ్ రిడాన్స్, గ్లాడ్ టు మీట్ యూ అంటే నో గ్లాడ్, ఇవన్నీ కూడా నేర్చుకున్నాను కదా. కానీ గుర్తుంచుకో మై సన్, నమ్ము, నేను చెప్పేది ఒకసారి నమ్ము. ఐ వాంట్ టు బీ వాట్ ఐ యూజ్ టు బీ. ఇంతకుముందు నేను ఏ విధంగా ఉండేవానో అలాగే ఇప్పుడు కూడా నాకు అలాగే ఉండాలని ఉంది. ఇలా మారడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇలా మారడం నాకు ఇష్టం లేదు. నేను నాలాగే ఉండాలి. వెన్ ఐ వాజ్ లైక్ యూ, యువర్ ఏ చైల్డ్, యువర్ హార్ట్ ఈజ్ సో ప్యూర్. ఒకప్పుడు నీలాగా నేను కూడా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవాడివి కదా, నువ్వు నీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదా. ఒకప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. ఐ వాంట్ టు అన్లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ ట్రివియల్ థింగ్స్. ఇవి ఏవైతే పనికిరాని విషయాలు నేను నేర్చుకున్నానో అవన్నీ కూడా నేను వదిలేయాలి ప్లీజ్. ఎస్, అవన్నీ నేను వదిలేయాలి. అండ్ లర్న్ ఆల్ దీస్ మ్యూటింగ్ థింగ్స్, ట్రివియల్ థింగ్స్, ఇవన్నీ కూడా పనికిరానివి, ట్రిఫుల్స్. మోస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు రీలర్న్. నేను మళ్ళీ గతంలో నేను ఏ విధంగా ఉన్నానో అవన్నీ కూడా నేను మళ్ళీ నేర్చుకోవాలి. మోస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు లాఫ్, స్వచ్ఛంగా ఏ విధంగా నవ్వాలి. ఫర్ మై లాఫ్ ఇన్ ద మిర్రర్ షోస్ ఓన్లీ మై టీత్ లైక్ ఎ స్నేక్స్ బేర్ ఫ్యాంగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ అందరినీ చూసి వాళ్ళ కల్చర్ని నేను ఇమిటేట్ చేస్తుంటే నాకు ఎలా ఉందంటే, నేను అద్దం ముందర నిల్చొని స్మైలింగ్ ఇస్తూ ఉంటే ఎలా ఉందో తెలుసా? నా నవ్వులో స్వచ్ఛత లేదు. ఎలాగంటే ఇప్పుడు ఒక పాము ఉంది కదా, ఆ పాముకు ఫ్యాంగ్స్ అంటే కూరలు. ఆ పాము కూరల్లో విషం ఉంటేనే దానికి విలువ. అందరూ చూసి భయపడతారు కదా, అవునా కాదా? అంటే దట్ ఈజ్ ఇట్స్ రియాలిటీ కదా. అలాగే నేను అద్దంలో చూస్తూ ఉన్నప్పుడు నేను నవ్వుతుంటే ఆ నవ్వులో స్వచ్ఛత లేదు, జీవం లేదు. ఏ విధంగా అయితే పాము కూరల్లో విషం లేకపోతే పాముకు వాల్యూ ఉండదు కదా, అలాగే నా నవ్వులో కూడా స్వచ్ఛత లేదు, జీవం లేదు, ఒక లైఫ్ లేదు. నాకు తెలిసిపోతుంది నిజంగా. ఎస్, అంత ఫేక్ స్మైల్ కదా. సో షో మీ సన్, అందుకే మై డియర్ సన్ ప్లీజ్ షో మీ ఒకసారి చూపించు నాకేంటంటే హౌ టు లాఫ్, మనస్ఫూర్తిగా ఏ విధంగా నవ్వాలో షో మీ మై డియర్ సన్. బికాజ్ యువర్ ఏ చైల్డ్, యువర్ స్మైల్ ఈజ్ సో ఫ్రెష్. అందులో ఆనెస్టీ ఉంటుంది, అందులో స్వచ్ఛత ఉంటుంది, అది నాకు కావాలి.
షో మీ హౌ ఐ యూస్ టు లాఫ్. ఇంతకుముందు నీలాగే ఏ విధంగా నేను నవ్వేవాడిను, అది నాకు కావాలి, అది నాకు ప్లీజ్ షో మీ. అండ్ స్మైల్. వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాజ్ లైక్ యూ. వన్స్ అపాన్ ఎ టైమ్, ఒకనొక సమయంలో నేను ఏ విధంగా అయితే నీలాగా ఉండేవాడినో అదే నాకు మళ్ళీ కావాలి మై డియర్ సన్. ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్ దిస్ వెస్టర్న్ కల్చర్. వేరే వాళ్ళ కల్చర్ని ఇమిటేట్ చేయడం నాకు ఇష్టం లేదు, వాళ్ళలాగా వీళ్ళలాగా మారడం నాకు ఇష్టం లేదు. నేను నాలాగే ఉండాలి, నా నేటివ్ కల్చర్ని నేను ఫాలో కావాలి. ఎస్, మనం కూడా అంతే. లెట్ us ఫాలో అవర్ ఓన్ కల్చర్. ఎంత గొప్పగా చెప్పాడు కదా మన పోయెట్ గాబ్రియల్ ఒకారా. ఇదనమాట వన్స్ అపాన్ ఎ టైమ్. ఈ పోయం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ని బాగా పోస్ట్ చేయగలను. ఎందుకంటే ఎస్ ఓకే నేను చెప్తున్నాను, రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా చూసి ఆనందిస్తున్నారు, ఆ కంటెంట్ని అర్థం చేసుకుంటున్నారు నేను అని ఒక ఫీలింగ్ నాకు వస్తుంది కదా. కాబట్టి వీడియోని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.